అందరికీ నమస్కారం. సో ఇప్పుడే RRR సినిమా చూసాము. చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ హౌ అమేజింగ్ ఇట్ ఈస్. అసలు స్టోరీ చాలా బాగుంది. రామ్ చరణ్ NTR యాక్షన్ కూడా దానికంటే ఇంకా బాగుంది. మై గాడ్, అసలు గూస్ బంప్స్ కొన్ని సీన్స్లో చాలా చాలా అద్భుతంగా ఉంది. యూ హ్యావ్ టు డెఫినెట్లీ వాచ్ ఇట్. మేము వెళ్ళిన థియేటర్ రెగ్యులర్ థియేటర్ కాదండి. మేము వెళ్ళిన థియేటర్ DFX అంటే చాలా చాలా పెద్ద థియేటరు. సౌండ్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ బేసిక్లీ ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్ దెన్ ద రెగ్యులర్ థియేటర్. RRR సినిమా అసలు అన్ఎక్స్ప్లెయినబుల్. ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ అస్టానిషింగ్. సో నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఫస్ట్ ఏం చెప్పాలంటే మన NTR అండ్ రామ్ చరణ్ గురించి. సో 2 హీరోస్. సో హీరోస్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఇద్దరు చాలా బాగా చేశారు. రాజమౌళి కూడా ఇద్దరిని ఒకే లెవెల్లో ఉంచారు. సో ఒకరిని తక్కువలో పెట్టి ఒక హీరోని ఎక్కువలో పెట్టి అట్లా చూపించలేదు. ఇద్దరిని సమానంగానే చూపించారు. హీరోయిజం చాలా చాలా బాగుంది. అండ్ హీరో నాకు ఎవరు ఇష్టం అంటే నాకు రామ్ చరణ్ ఇష్టం. నాట్ హేటింగ్ టువర్డ్స్ NTR ఫ్యాన్స్, బట్ నాకు రామ్ చరణ్ అయితే ఇష్టం. నాకు రామ్ చరణ్ యాక్టింగ్ ఇష్టం, డ్యాన్స్ ఇష్టం. స్టోరీ సస్పెన్స్ ఉంది కొంచెం. మధ్య మధ్యలో ఏం జరుగుద్ది అని మనం ఎదురు చూస్తుంటాము. అండ్ ఆల్సో టేకింగ్ బాగుందనమాట. రాజమౌళి బ్రహ్మాండంగా చేశాడు. టేకింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. అసలు ఇండియన్ సినిమా లాగా కూడా లేదు. నిజంగా చెప్పాలంటే హాలీవుడ్ మూవీ లాగా కూడా ఉంది. అండ్ వాళ్ళకి తెలుసు ఎట్లా సినిమా తీయాలి, ఆడియన్స్కి ఎట్లా బాగా వెళ్ళొద్దని. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెట్ అయింది. మన సీన్స్కి తగ్గట్టు సెట్ అయింది. అస్సలు ఆఫ్ కాలేవు. ఏ సీన్కి ఏ మ్యూజిక్ పెట్టాలో కీరవాణి గారు చాలా చాలా బాగా చేశారు. సో యూట్యూబ్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే పైరసీగా క్లిప్స్ పెడుతున్నారు. నాటు సాంగ్ పెడుతున్నారు, RRR ఫైట్ సీన్స్ పెడుతున్నారు. సో ఆ వీడియోస్ అస్సలు చూడమాకండి. ఆ వీడియోస్ చూస్తే మీకే ఎంటర్టైన్మెంట్ పోద్ది. అసలు అవి చూడమాకండి. ఆ థంబ్నెయిల్ చూసినా కూడా పట్టించుకోమాకండి. అది సైడ్గా లీవ్ చేయండి. డోంట్ వాచ్ దోస్. ఎందుకంటే అది చూస్తే మీకు బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్ళుద్ది. బేసిక్గా చాలా మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా మొత్తం బ్రిటిష్ వాళ్ళ మీద బేస్ చేసుకునే కదా. తెల్లోళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. కానీ సినిమాలో బ్రిటిష్ వాళ్ళందరూ మాట్లాడే ఇంగ్లీషు మనకి అర్థం కాదు, ఇండియన్స్కి అంతగా అర్థం కాదు. సో మేబీ సబ్ టైటిల్స్ పెడతారేమో ఇండియాలో. 40% ఆఫ్ ద మూవీ ఈజ్ ఆల్ లైక్ ద బ్రిటిష్ ఇంగ్లీష్. కొన్ని పదాలు నాకు కూడా అర్థం కావు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీషు. 3 hours మూవీ కదా, దే షోడ్ సో మచ్. చాలా చాలా చూపించారు ఆ సినిమాలో మొత్తం. అసలు బ్రేక్ లేకుండా కూడా మొత్తం చూసాం. మా థియేటర్లో ఏం చేశారంటే ఇంటర్వెల్ కూడా ప్లే చేయలేదు. ఇంటర్వెల్ అసలు లేదు. సో ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది సినిమా. సో 1 hour 30 minutes ఇంటర్వెల్. 2 secondsలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సెకండ్ హాఫ్. సో నాకు మాత్రం ఏం నచ్చిందంటే సెకండ్ హాఫే చెప్తాను. సెకండ్ హాఫ్లో హీరోయిజం చాలా చాలా బాగుంది. ఎలివేట్ చేశాడు రాజమౌళి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఫైట్ సీన్స్ కొన్ని ఫైట్ సీన్స్ అసలు మనకి గూస్ బంప్స్ కూడా వస్తుంటాయి. గూస్ బంప్స్ వస్తాయి అండ్ దెన్ ఫ్యూ సెకండ్స్ ఉంటాయి, తర్వాత రిలాక్స్ చేస్తారు అండ్ దెన్ మళ్ళీ ఇంకొక ఎలివేషన్కి తీసుకెళ్తారు. సో అంత బాగుంది. మీ ఆపర్చునిటీ తీసుకొని ఇప్పుడే రైట్ నౌ, లైక్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ 2 weeks or something థియేటర్లో చూడండి. అండ్ నేను ఏమి సజెస్ట్ చేస్తానంటే డిజిటల్ కూడా వద్దు. సో నేను మీకు ఏమి సజెస్ట్ చేస్తున్నానంటే డిజిటల్ థియేటర్స్లో చూడమాకండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటుంటే సోనీలో చూడండి or DFXలో చూడండి. మీరు అసలు ఊహించలేని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కొన్ని సీన్స్లో అద్భుతంగా ఉంటుంది. అండ్ రాజమౌళి కూడా రీసెంట్గా ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే మేము సినిమా తీసేటప్పుడు కొన్ని కెమెరాస్ వాడాము, అది ఓన్లీ DFX థియేటర్స్కే పనికొస్తుంది అన్నారు. సో అది మిస్ చేసుకోమాకండి. చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఏమైనా కొత్త సినిమాలు వస్తే మళ్ళీ ఒక రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye-bye.